అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద న్యాయవాది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వంటి సబ్జెక్ట్ స్టాకింగ్. బిఎన్ఎస్ 78 సెక్షన్ అనేది స్టాకింగ్ని చాలా క్లారిటీగా ఈ క్రైమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. స్టాకింగ్ అంటే ఒక పురుషుడు ఒక అమ్మాయి ఎంట కానీ ఒక మహిళ ఎంట కానీ రిపీటెడ్గా తిరుగుతూ ఆ మహిళ తాలూకు వంటి ఇన్ఫర్మేషన్ కొరకు వెంటాడుతూ రిపీటెడ్గా చేస్తూ ఉండవంటి కార్యక్రమాన్ని స్టాకింగ్ అంటారండి. ఒక ఉదాహరణకి ఒక వీధిలో ఒక మహిళ వెళ్తుంటే బండి వేసుకొని బండి వెనకాతల ఆ మహిళ ఎక్కడికి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుందా, హోటల్కి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుందని తన తాలూకు వంటి ఇన్ఫర్మేషన్ని స్టాకింగ్ చేయడం అంటారండి. స్టాకింగ్ అనేది బిఎన్ఎస్ 78 సెక్షన్ పరంగా చట్ట విరుద్ధం. స్టాకింగ్ అనేది ప్రూవ్ అయితే 3 ఏళ్ళు వరకు జైలు శిక్ష మరియు ఫైన్ అండి. రిపీటెడ్ స్టాకర్స్కి అంటే ఒకసారి కన్విక్టెడ్ అయ్యి ఒకసారి జైల్లో పనిష్మెంట్ అనుభవిస్తూ అయినప్పటికీ ఆ వ్యక్తికి బుద్ధి రాకుండా మళ్ళా స్టాకింగ్ చేసిన 5 ఏళ్ళు వరకు ఇంప్రెస్మెంట్, జైల్ అండ్ ఫైన్ అండి ప్రూవ్ అయితే. అలాగే స్టాకింగ్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ స్టాకింగ్ కూడా అమల్లోకి వస్తుందండి, అమల్లో వచ్చింది. అంటే ఈమెయిల్ని అబ్జర్వ్ చేయడం, యూట్యూబు, ఇన్స్టాగ్రాము ఆ మహిళని ఫాలో చేయడం, అబ్జర్వ్ చేయడం, తన కన్సెంట్ లేకుండా, తన పర్మిషన్ లేకుండా, తన అనుమతి లేకుండా ఆ అమ్మాయిని వేధించడం, డిస్టర్బ్ చేయడం, ఆ అమ్మాయి తాలూకు వంటి ఇన్ఫర్మేషన్ని స్పైయింగ్లా చేస్తూ స్టాకింగ్ చేయడం చట్ట విరుద్ధం అండి. పురుషులు జాగ్రత్తగా ఉండండి. ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ కానీ, ఆ అమ్మాయి తాలూకు వంటి డేటా కానీ, అమ్మాయిని వెంటపడడం కానీ చేస్తే చట్టం ఒప్పుకోదు. మరిన్న వివరాల కొరకు ఈ రకంగా స్టాకింగ్లో ఎవరన్నా ఇరుక్కున్నా, ఎవరి మీదన్నా కేసులు పడినా డూ కన్సల్టస్ ఫర్ అపాయింట్మెంట్స్ అండ్ అడ్వైజెస్ 9160345375. మీ తోట ముకుంద్. థ్యాంక్ యూ. జై హింద్.